నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పాకిస్తాన్ ఉగ్రమూకలు పహల్గామ్లో 28 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నాయి. ఈ వార్త విన్న వెంటనే దేశంలోని ప్రతి వ్యక్తి, సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వీట్ చేస్తున్న వాళ్ళు, ఖండిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే ఈ దేశంలోనే ఉన్నటువంటి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు, పాకిస్తాన్ అనుకూల పంథాను ఎంచుకున్నటువంటి వ్యక్తులు మౌనం పాటిస్తున్నారు. కొంతమేర తూతూ మంత్రంగా ఏదో ఖండన ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ జాతీయవాదులు మాత్రం ఇప్పుడు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ సమయంలో భారతదేశము పాకిస్తాన్కు సరైన జవాబును ఇవ్వాలి అని కాంక్షిస్తూ ఉన్నారు. ఇంకా ముందుకెళితే ఇప్పటికే మనము సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ని గుర్తు చేసుకుంటూ ఈసారి డైరెక్ట్గా యుద్ధమే ప్రకటించాలనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాతీయ ప్రసార మాధ్యమాల దగ్గర నుంచి తెలుగు ప్రసార మాధ్యమాల వరకు అన్ని మీడియా ఛానళ్లలో పాకిస్తాన్ పర్స్పెక్టివ్లోనే చర్చ జరుగుతోంది. అండ్ భారత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగానో, లేకపోతే భారత ప్రభుత్వపు వైఫల్యాల గురించో ఇంకోటో లేదా భారత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూనో చర్చలు చేస్తున్నారు. కానీ నిజంగా ఒక 360 డిగ్రీస్ అనాలిసిస్ కనిపించట్లేదు. నిజానికి పాకిస్తాన్ ఏం మెసేజ్ ఇస్తోంది, ఈ ఉగ్ర చర్య ద్వారా ఎటువంటి సంకేతాన్ని ఇస్తోంది? పాకిస్తాన్ అంతర్గతంగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇట్లాంటి ఉగ్రవాద చర్యకు ఎందుకు పూనుకుంది? అది కూడా చాలా కీలకమైన సందర్భంలో. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్న టైంలో జెడ్డా, సౌదీ అరేబియా లాంటి దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. అండ్ నిజానికి అది ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ ఉగ్రవాదమే ఇది అని చెప్పే విధంగానే ఈ ఉగ్రవాద చర్య జరిగింది. ఇంతకుముందు ఇట్లాంటివి జరగలేదు. నార్మల్గా అటాక్ చేసిన సందర్భాలు అనేకం ఉండవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఇది హిందూ పైనే దాడి అని చెప్పే విధంగా జరిగిన ఉగ్రవాద చర్య. అది కూడా జెడ్డాలో ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇట్లాంటి చర్య ఎందుకు జరిగింది? అండ్ రెండో అంశం ఏంటి అనంటే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అస్థిరత ఒకవైపు అయితే భారతదేశం కొంత సుస్థిరంగా ఉంది. బట్ పాకిస్తాన్ మాత్రం చాలా కష్టాల్లో ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ ఉగ్రవాద సంస్థల నుంచి విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. టీటీపీ ప్రతి పదే చిరాకు పెడుతోంది. పాకిస్తాన్ సైన్యాన్ని కూడా చంపుతూ ఉన్నారు. అటు పీఓజేకేలో సమస్యాత్మకంగానే ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇది ఎందుకు చేసింది? ఇదొక అంశం. రెండో అంశము, భారత్ ఎటువంటి ప్రతిచర్యకు దిగితే సరిగ్గా ఉంటుంది, అంటే భారత ప్రతిచర్య ఏ విధంగా ఉండవచ్చు, ఆప్షన్స్ ఏంటి? ఈ రెండు అంశాల గురించి నేను కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ అని నేను చెప్పగలను. నచ్చితే మీరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ కొంత సుదీర్ఘంగా కొంత ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి కమెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. కానీ నేను విషయాల్లోకి వెళితే, ఫస్ట్ జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఇంకోవైపు మొన్నీ మధ్యనే మనం గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాము, హమాస్ తీవ్రవాదులు అటు పీఓజేకేలో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అండ్ కశ్మీర్ విషయంలో మేము పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాము అని హమాస్ ప్రకటించింది. అండ్ ఆ తర్వాత కశ్మీర్లో ప్రస్తుతం మన భారత్ కశ్మీర్ భూభాగంలో నస్రల్లా, ఎవరైతే హిజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలక నాయకుడు నస్రల్లా చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఒక ర్యాలీ నిర్వహించారు కశ్మీర్లో. సో ఇవన్నీ కూడా గతంలో అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇవి 3-4 అంశాలు ఉన్నాయి. ఇదే టైంలో ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. మన భారత ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్నారు ప్రస్తుతం. అండ్ ఎవరైతే పాకిస్తాన్ మూకలకు సపోర్ట్ చేస్తూ జర్నలిజం ద్వారా వాళ్ళ అభిప్రాయాల్ని, సెక్యులర్ అభిప్రాయాల్ని ప్రచారం చేస్తూ ఉంటారో, రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, ఆర్ఫా ఖానూం కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇంకోవైపు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, ఎవరైతే రావణ్ అని తనను తాను ప్రకటించుకుంటాడో, ఆ రావణ్ ప్రస్తుతం యుఎస్లోనే ఉన్నారు. యుఎస్లో వీళ్ళు ఏ మీటింగ్స్లో ఉన్నారు, ఎందుకు పాల్గొంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది అఫీషియల్గా అయితే పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ రాహుల్ గాంధీ పర్యటన కొంత అఫీషియల్గా ఉండవచ్చు. సో ఎన్ని కీలకమైన అంశాలు జరుగుతున్న టైంలో ఈ చర్య జరిగింది. అండ్ అది కూడా ఈసారి జరిగిన చర్య సివిలియన్స్ని టార్గెట్ చేస్తూనే ఒక సామాన్య పర్యాటకులపైన దాడి చేశారు. గతంలో మన ఊరి అటాక్ ఏమో ఊరి ఆర్మీ బేస్ క్యాంప్లోకి వచ్చి ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత పుల్వామా అటాక్ కూడా ఆర్మీ కాన్వాయ్ పైనే దాడి జరిగింది. ఆ రెండిటికి కూడా మనం బదులు తీర్చుకున్నాము. ఏదైతే ఊరి అటాక్ జరిగిన తర్వాత మనము సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రర్ లాంచ్ ప్యాడ్లని ధ్వంసం చేశాము. అండ్ మరొక వైపు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసి పుల్వామా అటాక్కి మనం ప్రతీకార చర్య తీసుకున్నాము. ఆ రెండు కూడా జవాన్లకి సంబంధించిన అటాక్స్, అవి రెండు కూడా. బట్ ఇక్కడ పర్యాటకులపైన దాడి జరిగింది. సో దీనికి ఎటువంటి జవాబు మనం ఇవ్వబోతున్నాము? ఇది
మూడొక అంశం. ఈ మొత్తం చర్చలో భారత ముందున్న ఆప్షన్స్ ఏంటి, భారత్కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం అందరూ చెప్తున్నట్టుగానే మన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, చాలా కోపోద్రిక్తులు అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా చాలా కోపంతోనే ఉన్నాను, డౌటే అక్కర్లేదు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించి పరిస్థితుల్ని మనం ఒకసారి అర్థం చేసుకుని మనం ఏం చేయొచ్చు అనేది, మనం ఏదో చెప్పినంత మాత్రాన మోదీ గారు చేస్తారు లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ దాన్ని తీసుకుంటాయని కాదు, బట్ అట్లీస్ట్ ఉన్న ఆప్షన్స్ని కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే బాగుంటుంది అనిపించే ఈ విశ్లేషణకు నేను పూనుకున్నాను. అందులో ఉన్న అంశాలు ఏంటంటే, ఇమీడియట్గా వార్ చేయాలి అని అంటే మనము అందరూ కొంతమంది పెడుతున్న కమెంట్స్, కొంతమంది చేస్తున్న విశ్లేషణలు ఏంటి అని అంటే, మొన్న హమాస్ అక్టోబర్ 7th రోజు ఆ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. పూర్తిగా హమాస్ని లేకుండా, అసలు దాని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసింది అని అంటారు. గాజా స్ట్రిప్ మొత్తం ఆల్మోస్ట్ దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి మనకు తెలుసు. అంటే ఇజ్రాయెల్ పాలసీ కూడా మొదటి నుంచి ఒక చిన్న దాడి జరిగినా సరే దానికి ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంటుంది అనేది ఇజ్రాయెల్ చెప్పే మాట. కానీ ఇజ్రాయెల్కున్న పరిమితులు లేక ఇజ్రాయెల్కున్న అవకాశాలు, ఇజ్రాయెల్కి వచ్చే మద్దతు అది వేరు. అది యుఎస్ ఇంటర్వెన్షన్ కావచ్చు, లేకపోతే అనేక దేశాల మద్దతు ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం మద్దతు లేకున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ చాలా సమృద్ధిగా ఉన్నటువంటి దేశము. ఇజ్రాయెల్కున్న పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేరు. భారత్ కూడా అలాగే ఇప్పుడు ఈ దాడి తర్వాత ఇమీడియట్గా మన ఫైటర్ జెట్స్ తోటో లేకపోతే మన మిజైల్స్ని వాడో డైరెక్ట్గా పాకిస్తాన్ మీద దాడి చేయాలా అని అంటే కనుక మేబీ అది అంత ఈజీ ఆప్షన్ అయితే కాదేమో అనేది కూడా అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సరే, వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాడేమో మనమేం చేతులు కట్టుకొని కూర్చోవాలా అనే మాట కరెక్టే, నేనేం కాదనను. కానీ అంత పెద్ద యుద్ధ తీవ్రతలోకి వెళ్ళే అవకాశాలు నాకు తెలిసి చాలా తక్కువ అవకాశమే ఉంది అనేది నా అభిప్రాయం. కానీ పాకిస్తాన్కి అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా చెప్పాలి. ఎస్, వార్ అంటే డైరెక్ట్గా వార్ చేయడం మాత్రమే కాదు, రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ వార్ని ఎన్ని రకాలుగా చేయవచ్చు అనే దానికి సంబంధించి పెద్ద పెద్ద పుస్తకాలే ఉన్నాయి. సో దాంట్లో నిష్ణాతులైన యుద్ధ నిపుణులు కూడా మన భారతదేశంలో ఉన్నారు, కొదవే లేదు. సో అందులో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, పాకిస్తాన్ ఈరోజు ఇప్పుడు ఈ టెర్రర్ అటాక్ ద్వారా ఇచ్చిన వాళ్ళ మెసేజ్ ఏంటి అని అంటే చాలా స్పష్టంగా, మీరు మా పైన దాడి చేయండి, దాడి చేయాలనే పాకిస్తాన్ కోరుకుంటుందేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అక్కడ అస్థిర వాతావరణం ఉంది, పొలిటికల్గా అస్థిరత ఉంది. ఇమ్రాన్ ఖాన్ విషయంలో లేకపోతే ఇక్కడ కొత్త గవర్నమెంట్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పొలిటికల్గా మాత్రమే కాదు, ఆర్థికంగా చితికిపోయింది, ఆర్థికంగా డబ్బులు లేని ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరొక వైపు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే బలూచిస్తాన్లో ఇప్పుడు అక్కడున్న బలూచిస్తాన్కి సంబంధించినటువంటి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి శక్తులు అందరూ ఒక దగ్గరికి వచ్చి బలూచ్ రాజీ ఆజోయ్ సంగార్ పేరిట, BRAS పేరిట ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని వాళ్ళు ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడే చేస్తున్నారు. మధ్యనే ట్రైన్ని కూడా హైజాక్ చేశారు, అటాక్ చేశారు, ఇదంతా జరిగింది. ఇంకోవైపు TTP, ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపితమైనటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నేరుగా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తోంది. విపరీతంగానే వాళ్ళు సీరియస్నెస్ పెంచుతూ ఉన్నారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా బార్డర్ డిస్ప్యూట్ ఇప్పటికీ నడుస్తోంది. అది కూడా ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. సో ఇన్ని కష్టాల మధ్య పాకిస్తాన్ ఒక ఏకత్వంలోకి రావాలంటే, అంటే అక్కడ ప్రజల్లో కూడా ఒక యూనిటీని తీసుకురావాలన్నా, పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ నిలవాలన్నా వాళ్ళకి యుద్ధం అవసరం. ఈరోజు వాళ్ళ పైన భారత్ గనక దాడి చేస్తే పాకిస్తాన్ని ఏకం చేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రెండోది, నిజంగానే సరే పర్లేదు, మరి వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, అది న్యాచురల్ డెత్ కి పాకిస్తాన్ పోనివ్వండి అని మనం ఇప్పుడు ఈ జరిగిన తర్వాత మనం కామ్గా ఉండాలంటే ఉండనక్కర్లేదు. ఉండకుండా కూడా డైరెక్ట్గా దాడి చేయడం వల్ల వాళ్ళకి లాభం చేకూరుతుంది. కానీ వాళ్ళ లాభం చేకూరకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా బుద్ధి చెప్పాలి అనంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ట్రేడ్ పరమైన ఒక దాడి. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఆల్రెడీ పాకిస్తాన్తో భారతదేశము ట్రేడ్ ఏది జరుపుకోవట్లేదు, మనం ఆల్రెడీ ఆపేసాం, అంతా వాణిజ్యం మొత్తం ఆపేసాం. సో రాకపోకలు అవన్నీ కూడా దాదాపుగా మనం ఆపేసేసాం. సో మన నుంచి వాళ్లకు ట్రేడ్ అనేది లేదు. మనం ట్రేడ్ చేసుకోనంత మాత్రాన పాకిస్తాన్ ఆగిపోతుందంటే ఆగిపోదు. కానీ మనము ఒకవేళ నిజంగా దీన్ని ఆప్షన్ ఎంత మేర ఉందో దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎవరైతే పాకిస్తాన్ మార్కెట్ కావాలనుకుంటున్నారా లేకపోతే భారత్ మార్కెట్ కావాలనుకుంటున్నారా అనే విషయంలో తేల్చుకోండి అని ఆయా దేశాలకు భారత్ చెప్పగలుగుతుందా అనేది ఒక ఆప్షన్. ఎందుకంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ లాస్ ప్రకారం ఏవే ఉన్నాయో అవన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి మీకు
ఇప్పుడు భారతదేశపు మార్కెట్ చాలా అవసరం అన్ని దేశాలకు, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్కి కావచ్చు, చైనా లాంటి దేశానికి కావచ్చు, భారత మార్కెట్ చాలా అవసరం. సో భారత మార్కెట్ మీకు కావాలి అనంటే పాకిస్తాన్తో మీరు లావాదేవీలు జరపకూడదు అనే ఒక అల్టిమేటం భారత్ ఏమైనా ఇస్తుందా? తద్వారా పాకిస్తాన్కి అది నిజంగానే ఆర్థికంగా చాలా కష్టమైన పరిస్థితినే తెస్తుంది. అది ఒక రకమైన వార్లో ఒక రకమైన ఆప్షన్. రెండో ఆప్షన్, బలూచిస్తాన్కి సంబంధించి ఏదైతే బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫోర్సెస్ లేకపోతే ఈ అంశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడున్న అస్థిరతని ఇంకొంచెం ఎస్కలేట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయవచ్చు? ఇది ఆల్రెడీ కొంత జరుగుతుంది, వెనకాల బ్యాక్ ఎండ్లో ఇట్లాంటి వర్క్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అన్నోన్ గన్మెన్, ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రముఖల్ని చంపేస్తూ ఉన్నారు, అది ఎట్లాగూ ఉండనే ఉంది. కానీ దానికి తోడు ఇప్పుడు పాకిస్తాన్కి ఏమైపోయిందంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్తో సమస్య ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ వైపు డిప్లాయ్మెంట్ పెంచింది. అంటే ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉంది. బట్ ఇదివరకు ఎల్ఓసి వైపు ఎక్కువగా డిప్లాయ్మెంట్ ఉండేది, భారత సరిహద్దుల్లోనే డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో సీజ్ ఫైర్ చేశాము, సో కాల్పుల విరమణ కాబట్టి కొంత డిప్లాయ్మెంట్ తగ్గించింది. మన బార్డర్లో డిప్లాయ్మెంట్ని తగ్గించి ఇక్కడ నుంచి ఫోర్సెస్ని తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ వైపు అంటే నార్దర్న్ బార్డర్ వైపు పెడుతుంది పాకిస్తాన్ అనే ఒక విశ్లేషణలు కూడా మనం వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సో ఆ ఫెసిలిటీ లేదా అటువంటి వెసులుబాటు పాకిస్తాన్కు లేకుండా చేయడం అంటే మన ఎల్ఓసిలో లేదా మన వైపు నుంచి షెల్లింగ్, కాల్పులని తీవ్రతరం చేయడం. సో ఇది కాల్పులని తీవ్రతరం చేయడం అంటే అఫ్కోర్స్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు అని అనవచ్చు, కానీ అది పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంటుంది. సో షెల్లింగ్ని ఇటువైపు నుంచి పెంచడం వల్ల డిప్లాయ్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ వైపే కాదు మన వైపు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక విశ్లేషణ. సో అంటే కేవలం అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు భారత్ వైపు నుంచి ఒత్తిడి రావడం వల్ల పాకిస్తాన్కి కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అండ్ ఇక మూడోది, ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తూ తీసుకునే నిర్ణయం. మీకు నీళ్లను వదిలే ప్రసక్తే లేదు అని మనం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే గనక, దాని మీద ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఆ రద్దు చేసే విషయంలో రివ్యూ చేస్తున్నామని. సో దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. ఇమీడియట్గా అమలు చేయడం వల్ల వాటర్ వాళ్ళకి పోవడం ఆగిపోతే చాలా వరకు ఒక ప్రెషర్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా పీఓజేకేలో ఉన్న అస్థిరతను కూడా ఎలా ఎస్కలేట్ చేస్తామనేది ఇంకొక ఆప్షన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజానికి మనం అసలు ఎందుకండి ఇంత ఆలోచించాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఉగ్రమూకల్ని మట్టుబెట్టొచ్చు కదా అని మనం చెప్పవచ్చు. కానీ ఇదివరకు కూడా చాలా సార్లు చేశాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఊరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం పుల్వామా అటాక్ తర్వాత. ఈ రెండు కూడా టెర్రర్ లాంచ్ ప్యాడ్లని మనం ధ్వంసం చేయడం జరుగుతోంది. టెర్రరిస్టులని చంపడము, టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేయడము, లేదా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళని చంపడము, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటి వల్ల ఆగుతుందా అనంటే ఏవి ఆగట్లే. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాదుల్ని భారతదేశానికి పంపించడం చాలా చవకగా జరుగుతున్న ప్రక్రియ. చవకగా అంటే నిజానికి పాకిస్తాన్ 71 వార్ అయిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ విషయంలో మనం ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ఒక పాలసీలోనే షిఫ్ట్ చేసుకున్నారు. ఈ కన్వెన్షనల్ వార్ అంటే నేరుగా యుద్ధం చేస్తే గెలవం కాబట్టి ప్రాక్సీ వార్, ప్రచ్ఛన్న యుద్ధానికి పూనుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే వాళ్ళు ఇప్పుడు జనరల్ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంటుంది, వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ అని. సో ఒక 1000 కోతలు విధించి వీళ్ళని ఎప్పటికీ రక్తమోడేలాగానే భారతదేశాన్ని చేస్తామని. అక్కడి నుంచే ప్రాక్సీ వార్ మొదలైంది. ఈ టెర్రరిస్టులని భారతదేశంలోకి పంపడం అప్పటి నుంచే మొదలైంది. ఆ కశ్మీర్ మారణ హోమాన్ని చూసాము, అన్ని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలోనే పెరిగినాయి. సో ఉగ్రవాదుల్ని పంపించడం వల్ల వాళ్లకు అయ్యే ఖర్చు కంటే నిజానికి యుద్ధం వల్లనే ఖర్చు ఎక్కువ. సో ఉగ్రవాదుల్ని పంపించాలంటే ఏం చేయాలి? సింపుల్గా 2-3 ఆర్గనైజేషన్, జైషే మహమ్మదో, లష్కరే తైబానో, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీనో ఏదో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలాగో ఎన్జిఓల పేరిట వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చామంటే, సింపుల్ పాయింట్ ఏంటంటే ఎవరో పాపం పేద పిల్లలు, చిన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని మతం పేరుతో వాళ్ళని మదర్సాలకు తీసుకొచ్చి లేదా అక్కడ చదివించి వాళ్ళలోనే ఒక విష బీజాలు నాటి బ్రెయిన్ వాష్ చేసి ఓ గన్ ఇచ్చి పంపించామంటే అయిపోయింది. సో బ్రెయిన్ వాష్ చేయడం వాళ్ళకు చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఏం లేదు. నిజానికి టెర్రరిస్ట్ సంస్థలను నడిపే విషయంలో కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా కనిపించేది పాకిస్తాన్లోనే. ఎందుకంటే ఇప్పుడు మీరు కసబ్, ముంబై అటాక్స్లో దొరికిన కసబ్కి ఖర్చు అయిన దాంతో పోల్చితే
డేవిడ్ హెడ్లీకి ఖర్చు అయిన దాంతో పోల్చితే రేమ్ ఒకటే అటాక్కి ఇద్దరికి ఖర్చు అయిన దాంతో పోల్చితే డెఫినెట్లీ డేవిడ్ హెడ్లీది ఎక్కువగానే ఉంటుంది. అంటే డబ్బులు తక్కువ ఖర్చు చేసి ఈ ఉగ్రవాదుల్ని పంపి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళని చంపడం ఎన్నోసార్లు చేస్తూనే ఉన్నాం, కానీ దానివల్ల పాకిస్తాన్ ఆర్మీకి కానీ, పాకిస్తాన్లోని ఐఎస్ఐకి కానీ, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి కానీ ఇబ్బంది కలగట్లేదు. కాబట్టి నిజానికి వీళ్ళు బ్లీడ్ అవుతే, వీళ్ళు ఇబ్బంది పడితే ఈ ఉగ్రవాద చర్యలు సగం ఆగిపోయే అవకాశం ఉంది. ఇది ఎలాగో మనం మట్టుబెట్టడం జరుగుతుంది, కానీ ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి పెయిన్ తెలియాలి. ఆ దిశగానే భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందేమో అనేది ఒక అభిప్రాయం. సో మనం ఎన్ని చర్చలు చేసినా ఇవన్నీ చర్చలు మన విశ్లేషణకి బాగుంటుందేమో, విశ్లేషణకి అర్థం అవ్వడానికి, మనకు విషయాలు అవగతం అవ్వడానికి ఉపయోగపడుతుందేమో. కానీ నిజానికి భారత త్రివిధ దళాలు కానివ్వండి, భారత ప్రభుత్వపు చిత్తశుద్ధి కానివ్వండి, లేకపోతే భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు అజిత్ దోవల్ లాంటి ఎన్ఎస్ఏగా ఉన్నటువంటి అజిత్ దోవల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే జయశంకర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంటర్నేషనల్ డిప్లొమసీని అవస్పోసన పట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, రకరకాల ఒక గొప్ప ఎక్స్పర్టీస్ మన దగ్గర ఉంది. సో ఈ విషయంలో ఉగ్ర చర్యకి బదులు తీర్చుకోకుండా అంత ఈజీగా వదిలేస్తారని కూడా మనం అనుకోవడానికి లేదు. అయితే మనం అనుకుంటున్నంత ఆవేశ ధోరణితో భారత ప్రభుత్వం బిహేవ్ చేయకపోవచ్చు. అలాగని భారత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనుకుంటే పొరపడినట్లే. సో నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.